ఈరోజు ఉన్నానంటే మీ ముందు అమర్ రాజశేఖర్ ఇంత పేరు ఉందంటే అది కారణం నా గురుగారు మా జేడి చక్రవర్తి గారు. నన్ను ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసేది మన జేడి గారు. నా వెరీ హ్యాపీ. నా రణం అన్ని మూవీ చేశాను. దాని కూడా ఇంకా సంతోషమైన మూవీ ఏంటంటే, హ్యాపీయెస్ట్ మూవీ ఏంటంటే నా గురుగారితో మూవీ చేయడం. ఐ ప్రామిస్. ఎందుకంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే పర్సన్ నన్ను ధైర్యమా వీడు అమర్ రాజశేఖర్ బాగా డ్యాన్స్ చేస్తారని చెప్పి నన్ను ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఆ కాన్ఫిడెంట్ జేడి గారికి వచ్చింది. సో ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు కరెక్ట్ అయిన యాప్ట్ నా రణంకి గోపిచంద్ ఎలా కథకి యాప్టా సెలెక్ట్ చేశాను. అప్పుడు చాలామంది అడిగారు ఎందుకు మీరు అన్ని హీరోస్ ఫ్రెండ్స్ లేదా ఎందుకు, బట్ ఆ కథకి సబ్జెక్టుకి యాప్ట్ గోపిచంద్ గారు. ఈ కథకి ఈ యాక్షన్, ఈ ఎంటర్టైన్మెంట్, ఈ కమర్షియల్, డిఫరెంట్ కమర్షియల్ మూవీ ఇండస్ట్రీలో ట్రెండ్ దీనికి కంపల్సరీ జేడి గారు సూటబుల్. సో అందుకే వెళ్ళి అడిగాను. అడిగిన అలా కూడా అడగలేదు, జస్ట్ ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఫోన్ చేశాను. ట్రైన్లో అప్పుడప్పుడు ఫోన్ రాదు, సడన్గా వచ్చింది. జీ ఇలా తీసినంటే సడన్ ఐ మీన్ అమెరికా అన్నారు. షాక్ అన్నాను. అయ్యో ఫోన్ గిని కట్ అయిందంటే ఇంకా ఏం చెప్పాలి, ఏదో బ్యాడ్ అవుతుందా அப்படின்னு చెప్పి నా తెలుగు వేరే అర్థమవ్వదు కొంచెం. ఆ టైంలో జీ ఇలాంటి మూవీ చేసేసి మీరేనంటే ఇమ్మీడియట్ అమెరికా నుంచి ఓకే డన్ యూ క్యారీ అని చెప్పారు. అప్పుడే ట్రైన్లో అయితే జంప్ అవ్వాలని థాట్ వచ్చింది. అంత హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అప్పుడు డిసైడ్ చేసి సో ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఇది ఇలా బాగా చేస్తాం. దానికి ఒక పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్ కావాలి. ఫస్ట్ మెయిన్ మనం ఎన్ని చేసినాలో ఆ అవుట్పుట్ ఇమీడియట్ ఇచ్చిన ప్రొడ్యూసర్ కావాలి. ఆ ప్రొడ్యూసర్ ఎవరు అది నేను నెక్స్ట్ ప్లాన్ చేశాను. ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్స్. నాకు చిన్నప్పుడు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఇట్స్ మై ప్రొడ్యూసర్ ఆఫ్ నక్షత్ర అండ్ ఈజ్ నేమ్ ఆఫ్ రాజశేఖర్ అండ్ డార్లింగ్ ఎక్కడ వెళ్ళిపోయినారా. సో కాసిం వీళ్ళందరూ ఒక మంచి మూవీ తీయాలని వెరీలో ఉన్నారు. ఒక 4-5 years ఇది మీకు మంచి మూవీ తీయండి సో ప్లాన్ చేస్తున్నారు. నా కాన్ఫిడెంట్ లేదు, కథ కూడా వినలేదు, అంత కాన్ఫిడెంట్. సో దీనికి క్యారెక్టర్ తగ్గట ఒక న్యూ హీరోని కావాలి. ఎందుకు బిగ్ హీరోని అంటే కొత్త కాన్సెప్ట్ మిస్ అయిపోతుంది, అందుకాక హీరోని సెలెక్ట్ చేశాను. సో షీఈస్ fantastic performance and dancer Akshata and one more దీంట్లో ఏంటంటే ఒక మెయిన్ క్యారెక్టర్ ఉన్నాడు ఈ అబ్బాయి. దెన్ ఇంకా ఒకటి చెప్పాలి, మై క్లోజ్ ఫ్రెండ్ అండ్ బిగ్ కెమెరామెన్ ఆల్ లాంగ్వేజ్ అంజి డిఓపి. హాయ్ అంజి డిఓపి. సో థ్యాంక్స్ ఫర్ ఎన్ని బిజీ అని నా కోసం చేస్తున్నారు, వెరీ హ్యాపీ. అండ్ ఇది కూడా ఇంట్రెస్ట్ అంటే కథ కాన్ఫిడెంట్లో కూడా చేస్తున్నారు కన్ఫర్మ్. ఫ్రెండ్స్ తర్వాత సబ్జెక్ట్ ధైర్యం వచ్చే కాన్ఫిడెంట్ ఇచ్చాడు అంజీ. తర్వాత నా వెల్ విషర్, నువ్వు మంచి ఈ రోజున నీ బాగా నంబర్ 1 డైరెక్టర్ అవ్వాలని నువ్వు చెప్పిన ఒక వెల్ విషర్ మై తమన్, మై మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఆ తమన్ నందు ఈ కథ చెప్పినప్పుడు ఇమ్మీడియట్ ఎక్కడ బిజీ అయినా నువ్వు అలా ఫీల్ అవ్వద్దు, నేనే చేస్తున్నా 100%. సో తమన్ మ్యూజిక్ ఈ మూవీలో. తర్వాత ఇంకెవరు వెల్ విషర్ మై కౌదమ్ సార్ ఎడిటర్. సో గౌతమ్ రాజు గారు తెలుసు, మన పబ్లిక్ తెలుసు. గౌతమ్ రాజు గారు ఈయన పెద్ద మాస్టర్ అవునంటే ఆ ఎడిటింగ్లే. సో రణం టీమ్ గౌతమ్ రాజు గారు. సో ఆల్ మై టీమ్. సో ఐల్ బీ బెస్ట్ ఈ మూవీలో. ఒక మళ్ళీ బంపర్ కొడతా, మీరు ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ అమరాష్. నక్షత్ర మీడియా అమర్ రాజశేఖర్ గారి డైరెక్షన్లో జేడి చక్రవర్తి గారు. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు అండి. నేను యాక్చువల్గా రణం లాంటి ఒక కమర్షియల్ సినిమా తీసిన అమర్ రాజశేఖర్ గారు కథ చెప్తున్నప్పుడు మళ్ళీ ఒక కమర్షియల్ సినిమా కథ చెప్తారనుకున్నాను. బట్ చాలా డిఫరెంట్గా ఇప్పుడు ఉన్న ట్రెండ్ తగ్గట్టుగా ఈ కథ నారేట్ చేయడం జరిగింది. అండ్ ఇది అవుట్ అండ్ అవుట్ ఒకటే సింగిల్ లొకేషన్లో ప్లాన్ చేస్తున్నాం. చాలా డిఫరెంట్ విజువల్స్ ఉంటాయి ఈ సినిమాకి. అండ్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు నా క్లోజ్ ఫ్రెండ్స్ నక్షత్ర అండ్ కాసిం. సో 10 years బ్యాక్ నుంచి మంచి సినిమా చేయాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. లక్కీగా వాళ్ళకి నాకు కామన్ ఫ్రెండ్ అమర్ రాజశేఖర్ గారు. అండ్ అలాగే మేమందరం స్టూడెంట్స్గా ఉన్నప్పుడు
బాగా నచ్చిన యాక్టర్ జేడి చక్రవర్తి గారు. అలాంటి జేడి చక్రవర్తి గారితో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ కొంచెం చిన్న టెన్షన్ కూడా ఉంటుంది, ఎందుకంటే యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్తో వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఏమంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. నేను అలాగే డైరెక్టర్ కూడా. సో 100% డైరెక్టర్ గారు చెప్పినట్టు ఆ విజువల్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా చేస్తాం. అండ్ సో ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నక్షత్ర మీడియా ప్రొడ్యూసర్స్ కానివ్వండి, అండ్ యాజ్ వెల్ యాజ్ మాస్టర్ గారికి అండ్ జేడి గారికి థ్యాంక్స్ చెప్తూ, నెక్స్ట్ ఎల్లుండి నుంచి ఒకటే యాక్చువల్గా ఇది సింగిల్ స్కెడ్యూల్లో ఉంటుందండి. లైటింగ్ స్కీమ్ అది ఇంకా రెగ్యులర్గా చేసే కమర్షియల్ సినిమాలకు కాకుండా ఒకటే అంటారు ఒక థియేటర్లోనే జరుగుతుందండి ఈ కథ అంతా కూడా. సో ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో వెళ్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. మామూలుగా ఏదన్నా సినిమా వచ్చిందనుకోండి వెళ్తా, ఇప్పుడు నా పిలిస్తే ఆఫీస్కి కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత ఏంట్రా నీకు ఆ క్యారెక్టర్ రాలేదు, మళ్ళీ మిస్ అయింది ఏంటి అంటారు. నేను వాళ్ళతో ఒకటే మాట చెప్తా, ఒక సినిమాకి ఆర్పీ కావాలి, ఆర్పీ మాత్రమే కావాలి, క్యారెక్టర్ బాగా చేస్తాడు అనుకుంటే నేను ఎక్కడున్నా సరే పిలిపిస్తారు అనేది చెప్తాను. నాకు ఈ సినిమా నుంచి మాస్టర్ గారు ఫోన్ చేశారు, ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారు, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అనుకున్న సిద్ధాంతం గెలిచింది. నేను నచ్చితే పేపర్లో పేరు రాసుకుంటారు, ఓపెనింగ్ కూడా పిలుస్తాను అనుకుని పిలిచారు మాస్టర్ గారు. నేను నిజంగా ప్రాణం పోస్తాను మాస్టర్ గారు నాకు ఇచ్చిన క్యారెక్టర్. నేను నిజంగా నవ్విస్తాను, ఖచ్చితంగా థియేటర్లో నేను కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మాస్టర్ గారు. తర్వాత జేడి చక్రవర్తి అన్నగారు, నేను మా ఊరిలో ఉన్నప్పుడు మా ఊరికి వచ్చి 30 కిలోమీటర్ల దూరంలో గూడూరు అని ఉంటుంది. ఆడ సినిమాలు చూడడానికి వెళ్తుంటే కొన్ని సినిమాలు నచ్చేటి, దాంట్లో ఎగిరే పవర్ అన్నయ్య దాంట్లో ఎంత అద్భుతంగా చేశారంటే, ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు కూడా ఈ హీరో వచ్చినప్పుడు కూడా ఆ హీరో ఇంకా రాలేదే అన్నంత స్థాయికి ఆ సినిమాని తీసుకెళ్లారు. మాస్టర్ గారు రణం అనే సినిమా చేస్తున్నప్పుడు గిల్లీ శేఖర్ మాస్టర్ గారు కూడా చేశారు దానికి. అంటే ఒక కొరియోగ్రాఫర్ గారు సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనేది, ఆ సినిమాలో అద్భుతమైనటువంటి ఏదో కథ ఉందేమో అనిపించదు, కానీ ఏదో సినిమా అద్భుతంగా ఉంటుంది లాస్ట్కి వచ్చే లోపల. అంటే ఒక స్క్రీన్ ప్లేని, ఒక కథని, ఒక హీరోని నమ్మితే ఎలా ఉంటుందో నేను అప్పుడు అనుకున్నా. అంటే ఒక సినిమాని ప్రేమించి, ఆ సినిమాని గౌరవించి, ఆ సినిమాతో స్నేహం చేసి, ఆ సినిమాతో సంసారం చేస్తే ఆ అమ్మ రాజశేఖర్ మాస్టర్ గారు. ఈ సినిమాలో నేను ఖచ్చితంగా బాగా యాక్టింగ్ చేస్తానని, మాస్టర్ గారికి అన్నయ్య గారికి మంచి పేరు చేస్తానని, అంజీ సార్ కూడా బాగా ఒక కెమెరామెన్గా మంచి ఒక స్థాయిలో ఉన్నారు, ఇంకా మంచి స్థాయికి రావాలని. హీరోయిన్ గారు బాగున్నారు, ఇంకా బాగా చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇద్దరు నా గురువులు జేడి గారు అండ్ రాజశేఖర్ గారు. నాకు ఈ సినిమాలో వేషం అయితే ఏందో తెలియదు, డెఫినెట్గా నాకు మంచి వేషం ఇస్తారు అనుకుంటున్నాను. రాజశేఖర్ గారు చాలా మంచి మనిషి, మనసున్న మనిషి. అట్లాగే నాకు చాలా సంతోషం ఏంటంటే మా హీరో గారు, మా డైరెక్టర్ గారు, ఆయన నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మేము ఇంచుమించు 25 years నుంచి ఇది చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. పాలిటిక్స్లో అందరికీ బాగా తెలుసు. నేను ఆర్టిస్ట్గా కూడా తమిళ్లో చిన్న ఫిలిమ్స్ ఫిల్మ్ చేస్తున్నాను. అమ్మ రాజశేఖర్ గారు నాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్, చాలా 15-18 years నుంచి మేము ఫ్రెండ్స్. మాస్టర్ గారు పిలిచి ఈ సినిమాలో మంచి రోల్ చేయాలి, మీరే మెయిన్ విలన్ అని పిలిచారు. వెరీ థ్యాంక్ఫుల్ మాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. జేడి చక్రవర్తి గారు చెప్పాలంటే మేము బాగా దున్నలా పలిసాం, కానీ అన్న రొమాంటిక్ హీరోగా అలాగే ఉన్నాడు. మాకు 25 సంవత్సరాల నుంచి తెలుసు అన్న, మాకు అలాగే ఉన్నాడు. హీ లుక్స్ వెరీ హ్యాండ్సమ్ అండ్ ఐ ప్రే గాడ్ దట్ దిస్ ఫిలిం షుడ్ గో వెల్ అండ్ షుడ్ బి ఎ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్. So munduga to start with, been a huge fan of J.D. Chakravarti garu and all his movies I've been watching, and Bombay Preedu one of my favorite films. Thanks a lot man. Telugu idat Telugu Bombay Preedu na favorite film. నేను తెలుగు అంటే మాస్టర్ నేను ఒక ఈవెంట్కి వెళ్ళాం అనమాట. అక్కడ హిందీ పాటలు పాడమంటే అక్కడ కొంచెం అంటే హిందీ వాళ్ళు ఎక్కువ హిందీ సాంగ్స్ వింటుంటారు కదా, నేను చాలా హిందీలో తెలుగులో అన్నిట్లో పాడున్నాను. సో హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మన అమర్ రాజశేఖర్ మాస్టర్ కూడా. లేటెస్ట్గా షారూఖ్ ఖాన్ గారికి రైజ్ అనే మూవీలో పాడాను. అండ్ ఇట్స్ సాంగ్ జాలిమా అనే ఒక సాంగ్ అనమాట, డీజే మిక్స్. సో దాదాపు 10-15 సాంగ్స్ హిట్ సాంగ్స్ ఉన్నాయి బాలీవుడ్లో, అండ్ తెలుగులో కూడా ఆల్మోస్ట్ 100 songs పాడున్నాను నేను. తమిళ్లో పాడాను అండ్ ఆల్. సో ఈ మూవీలో చాలా మంచి అంటే కొంచెం ఇండియన్ ఐడల్లో లావుగా ఉండేవాడిని.
దాని తర్వాత ఐ డిడ్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ తెలుగులో చేశాను అనమాట. సో రీసెంట్గా ఒక ఫోటో షూట్ చేసినప్పుడు ఇట్లా అమర్ రాజశేఖర్ గారికి నా పోర్ట్ఫోలియో పిక్చర్స్ అన్ని పంపించి కలిసాను అనమాట మాస్టర్ని. అయితే నేను ఒక సినిమా చేస్తున్నాను, ఇందులో మంచి రోల్ ఇస్తాను, నీకు ఒక మంచి క్యారెక్టర్ ఉంది, ఇట్స్ అ వెరీ నైస్ రోల్ అని చెప్పారు. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు షేర్ ద స్క్రీన్ విత్ జేడి చక్రవర్తి గారు అండ్ ఆల్సో టు బీ డైరెక్టెడ్ బై అమర్ రాజశేఖర్ గారు అండ్ టు బీ వర్కింగ్ విత్ సచ్ వండర్ఫుల్ టెక్నీషియన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్స్. నేను మీ తెలుగు అమ్మాయిని అక్షత. సో తెలుగు, తమిళ్, కన్నడ ఏదైనా చెప్పండి, నో ప్రాబ్లమ్. యా, ఆల్ లాంగ్వేజ్ మాట్లాడతాను కాబట్టి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ అమర్ రాజశేఖర్ సార్, నా డైరెక్టర్. ఆయన నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఈ మూవీలో వన్ ఆఫ్ ద లీడ్ ఇచ్చినందుకు. దీంట్లో చెప్పాలంటే ఇప్పుడు చాలా మూవీస్ తెలుగులో హిట్ అవుతున్నాయి ఓన్లీ బికాజ్ ఆఫ్ ద కాన్సెప్ట్. సో స్టోరీ, దీంట్లో మెయిన్ ఏమంటే స్టోరీ ఈజ్ అ హీరో. నేను స్టోరీ విన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించిందండి. ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో కొత్తగా ఉంది సబ్జెక్ట్, బ్లాక్ కామెడీ ఉంటుంది, యూ విల్ ఎంజాయ్. సో ఒక కొత్త కాన్సెప్ట్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు డూ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ జేడీ సార్, నేను అనుకోలేదు నా లైఫ్లో జేడీ సార్తో స్క్రీన్ షేర్ చేసుకుంటానని. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎంటైర్ టీమ్ విల్ వర్క్ హార్డ్ ఫర్ ద మూవీ. 100% ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు రాజశేఖర్ వచ్చి కథ చెప్పాడు. అంటే ఒక డైరెక్టర్స్ గుడ్ అండ్ బిగ్ క్వాలిటీ నా ఉద్దేశం. హాయ్ రవితేజ్, బిగ్ క్వాలిటీ ఏంటంటే నాకు కథ చెప్పిన వెంటనే ఏదో నాకు 2-3 డౌట్స్ ఉండటం సహజం. నాకు 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఉంటాయి. నేను చెప్పాను శేఖర్కి, శేఖర్ ఇలా అనుకుంటున్నాను, ఇది 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 అనుకుంటున్నాను. ఒక డల్గా ఫేస్ పెట్టాడు. ఓహో, అయితే మళ్ళీ రాడనమాట అని అనుకున్నా. కట్ చేస్తే 2 డేస్లో వెనక్కి వచ్చి తన చెప్పిన ఎలిమెంట్స్ని బెటర్మెంట్ చేసి మళ్ళీ చెప్పాడు. ఐ వాజ్ జాప్డ్. నేను షాక్ అయిపోయాను. ఐ వాజ్ షాక్. టు స్టార్ట్ ఆఫ్ విత్, రాజశేఖరు డాన్స్ మాస్టర్గా చేస్తున్న ఫస్ట్ డే చెప్పాను, నువ్వు చాలా గొప్ప డైరెక్టర్ అవుతావు శేఖర్. బికాజ్ అతను చాలా రెస్ట్లెస్. తను చాలామంది తన భాష అర్థం కాకపోవటం కాదు, తన భావన ముందర వెళ్తూ ఉంటుంది భాష కన్నా. నాకు బాగా గుర్తు, మా కెమెరామెన్ను మనోడు షార్ట్ చెప్పి చెప్తా, వాడు సెట్ చేసిన లోపల జరగని వెళ్ళి మావాడే పెట్టి తీసేసేవాడు. చూడ్డానికి అరగంటగా అనిపించవచ్చు, కాదు, హీ సో షూర్. అమ్మ నా వాడికి కెమెరా కూడా వచ్చా అనుకునేవాళ్ళం. అంజీ కెమెరామెన్ అవ్వలేదు, మనం ఆనందించాలి. హీ అండర్స్టాండ్స్ మీడియా టెక్నాలజీ చాలా బాగా తెలుసు అతనికి. సరే, ఇప్పుడు హిట్స్ అండ్ ఫ్లాప్స్ అంటే అందరికీ ఉంటాయండి. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అందరికీ ఉంటాయి. సో ఐఎమ్ సో ప్రౌడ్ రాజశేఖర్ హ్యాస్ కమ్అట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. అంటే రాజశేఖర్ నేచర్ నాకు బాగా తెలుసు. ఇప్పుడు తను కమర్షియల్ అంటూ ఉంటాడు. కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటూ ఈస్థెటిక్ వాల్యూ ఉన్న సినిమా ఇది. అలా అనేదో చాలా ఆర్ట్ ఫిలిం కాదు. మా వాడికి ఆర్ట్ ఫిలిం తీయటం రాదు, హార్ట్ ఫిల్మే తీయటం వచ్చు. చాలా బాగా చెప్పాడండి. సార్, కమర్షియల్ ఫార్ములా అంటే ఏంటి అనేది నాకు తెలీదు. హ్యూమర్ విపరీతంగా ఉంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఒక పరిధిలో హారరా, రెగ్యులర్గా అందరూ తీస్తున్న హారరా అనుకున్నాను. రెగ్యులర్ అంటే మేము ఎక్కువ తీస్తాం అనుకోండి, అది వేరే విషయం. హారరు కాదు, ఇట్స్ అ కల్మినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్. కేవలం నాకు తెలిసి రాజశేఖర్ ఒక్కడే తీయగలదు. అండ్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్. ఇప్పుడు హిట్, సూపర్ హిట్ అవన్నీ నాకు తెలియదండి. నాకు తెలిసి హీల్ మేక్ అ హెల్ లాట్ ఆఫ్ ఎ గ్రేట్ ఫిల్మ్. దాంట్లో నో 2 ways అబౌట్ ఇట్. నా సీరియస్లీ మీన్ ఇట్ శేఖర్. అంటే నాకు బాగా 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 దగ్గర నుంచి చూసే కనుక చెప్తున్నానండి, చాలా చాలా బాగా రాసుకున్నాడు కథని. అంత అద్భుతమైన టీంని కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళు పోటీ పడుతున్నారు టు ఎక్స్ప్రెస్ ద స్టోరీ. సార్ ఇది అది అది ఇది దట్ షోస్ ది ఎంటైర్ కమిట్మెంట్ ఆఫ్ ద టీమ్. నన్ను కమింగ్ బ్యాక్ టు అంజీ మాతో వర్క్ చేశాడు, మా టీంలో రాము గారితో మాతో ట్రావెల్ చేశాడు. ఇప్పుడు ఏంటంటే మావాడు ఐఎస్ఐ మార్క్ చేసుకున్నాడు రాము గారి దగ్గర పనిచేసిన తర్వాత. సో హీ హాస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఈ సినిమాకి కొత్త రకమైన లైటింగ్ ప్యాటర్ను,
అంటే మావాడు ఒకవైపు గ్రీన్ ఉండాలి, ఒకవైపు రెడ్ ఉండాలి, ఒకవైపు బ్లాక్ ఉండాలి, ఒకవైపు బ్లూ ఉండాలి, ఇక్కడ ఆరెంజ్ ఉండాలి అన్నాడు. అంటే ఎంత క్లారిటీతో ఉన్నాడో మనవాడు ఇటు నుంచి వైలెట్ మర్చిపోయారు అన్నాడు. సో మావాడు లైటింగ్ కూడా అంత క్లారిటీతో ఉన్నాడు, అంజీ అంతకన్నా క్లారిటీతో ఉన్నాడు. సో ఐ థింక్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ థింగ్. అఫ్కోర్స్ సరే తమను గౌతమ్ రాజ్ గారి గురించి నేను చెప్పక్కర్లేదు. నేను అమ్మాయిని ఇప్పుడే కలిశాను అండ్ షీ లుక్స్ ప్రామిసింగ్ అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ షీల్ బి వెరీ గుడ్. ప్రొడ్యూసర్స్ ఎందుకో దాక్కుంటున్నారు అంటే ఖచ్చితంగా చాలా మంచివాళ్ళు అని అర్థం. ఎందుకంటే పబ్లిసిటీ కోసం రాలేదు వీళ్ళు, సినిమాని ప్రేమించి వచ్చారు. ఎందుకంటే పబ్లిసిటీ కోసం వస్తే ఇక్కడ కూర్చుని చేయాలి. నాకు తెలిసి రాజీవ్ అలాగే ఉండాలి. రాజీవ్ అలా పుష్టిగా లేకపోతే విలన్గా కనిపించడు. కాబట్టి రాజీవ్ అలాగే ఉండాలి. హీ షుడ్ బి లైక్ దాట్. అండ్ అఫ్ కోర్స్ రామ్ ఇస్ అ వెరీ గుడ్ సింగర్, నో టూ వేస్ అబౌట్ ఇట్. అఫ్ కోర్స్ మా టార్జను, రెస్ట్ ఆఫ్ ద టీమ్. అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఎ గ్రేట్ ఫిల్మ్ అండి. అంటే ఏదో మాటలు ముగించేసి సినిమా చేస్తున్నాం, చాలా బాగా చేస్తున్నాం అని చెప్పడం కాదండి. ఇది అంత గొప్పగా తీస్తున్నాం, ఇంత గొప్పగా తీస్తున్నాం, ఇన్ని రోజుల్లో తీస్తున్నాం, అదంతా పక్కకి పెడితే డెఫినెట్గా రాజశేఖర్ ఈజ్ మేకింగ్ అ వెరీ 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 గుడ్ ఫిల్మ్. అది నేను నమ్ముతున్నాను అండ్ ఐ బిలీవ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. Please subscribe. Please do subscribe. Please subscribe. Do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to TFC Media YouTube channel.